హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే పప్పు నానబెట్టకుండా, ఉడకబెట్టకుండా, అలాగే మిక్సీకి వేయకుండా, ఇవి ఏమి అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బొబ్బట్లు అయితే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయినా, టెక్చర్ అయినా అలాగే ఉంటుందండి. దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. సేమ్ ఒకటే విధంగా ఉంటుంది అన్నట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్లఫీగా, అంతే మెత్తగా వస్తాయండి. మీకు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలా దూదిలాగా చాలా బాగా వచ్చాయండి. ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మనకు ఉగాది పండుగ రోజున చాలా ఎక్కువ పని ఉంటుంది కదండి. అలా అలా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు బొబ్బట్లు చేసుకుంటే చాలా హెల్తీగా, టేస్టీగా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్ అయితే నేను తీసుకుంటున్నాను. అందులో గోధుమ పిండి మన గోధుమ పిండితో అయితే చేస్తున్నాం అన్నమాట. నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నానండి. కప్పున్నర గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఒకటే కప్పుతో అయితే కొలుచుకుంటే సరిపోతుంది. అందులోనే నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కలర్ కోసం వేసుకుంటున్నాం అంతే. అంతా బాగా కలుపుకుంటున్నానండి. మీకు ఒకవేళ మైదా కావాలి అని అంటే ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసాను కదండి. అరకప్పు అయితే అరకప్పు అయితే గోధుమ పిండి మళ్ళీ రెండోసారి తీసుకున్నాం కదండి. అదే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. కొద్దిసేపటికైతే ఇలా అయిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మరలా కలుపుకుందామండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. ఒకండి పిండి అయితే చూసారా, ఇలా ఉండాలి. చాలా స్మూత్గా ఉందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా ఉంటే సరిపోతుంది. భక్ష్యాలు అయితే సూపర్గా వస్తాయి అన్నమాట పిండి ఇలా ఉంటే మాత్రం. ఇప్పుడైతే ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. అందులో నేను ఒక కప్పుకు నిండుగా శనగపిండి అయితే నేను తీసుకుంటున్నానండి. కప్పున్నర గోధుమ పిండికి నిండుగా అదే కప్పుతో శనగపిండి అయితే వేసుకుంటున్నాను. దీన్ని అయితే దోరగా వేయించుకుందామండి. సిమ్లోనే పెట్టేసానండి. కొద్దిసేపటికైతే కమ్మటి వాసన గోల్డెన్ కలర్లో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నాను. అదే ఇందాక ఏ కప్పుతో అయితే కోల్చుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. మీకు కుదిరితే కప్పు నిండుగా కూడా వేసుకోవచ్చండి. నేను 3/4 కప్పు బెల్లానికి 3/4 కప్పు 2 కప్పుల నీళ్ళు అయితే నేను తీసుకున్నాను. మీరు ఒకవేళ కప్పుకు నిండుగా బెల్లం తీసుకున్నట్లయితే 1 కప్పు నిండుగా బెల్లం, 2 కప్పులు నిండుగా వాటర్ అయితే తీసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని అయితే మొత్తం కరిగించుకుంటున్నాను. అందులో ఏమున్నాయి అనుకోవద్దండి, మా చిన్న పాప నేను చూసుకోలేదు, అందులో మిరపగింజలు అయితే వేసిందండి. సర్లే స్టైనర్తో వేస్తే పోతుంది కదా అనేసి ఇక నేను కూడా వదిలేసాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇందాక శనగపిండి వేయించుకున్నాం కదండి, మళ్ళీ అది గిన్నె పెట్టుకొని బెల్లం వాటర్ని అయితే వేసుకుంటున్నాం. పాకం అయితే ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే చాలండి. గడ్డలు లేకుండా ఉంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మిశ్రమాన్ని. మొత్తం ఒకేసారి వేయకూడదండి, ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మరలా ఇంకొకసారి పోస్తున్నాను. ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాం. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. నాకైతే ఇంకొంచెం మిగిలిపోయాయండి బెల్లం వాటరు. చివర్లో మొత్తం పోసేసాను. అంతా బాగా సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి. ఉండలు ఏమీ లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 2 టీ స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను చివర్లో. కొద్దిసేపటికి ఉడుకుతున్న కొద్దీ మనకు ఫ్యాన్కి అనేది సపరేట్ అవుతుందన్నమాట. గిన్నెకి అనేది సపరేట్గా
ఉంటుందన్నమాట మిశ్రమం అనేది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకున్నానండి. ఇందాక నేను యాలకుల పౌడర్ వేయడం మర్చిపోయాను, అందుకే ఒక 4 యాలకులు అయితే పొడి చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడైతే కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడైతే చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రుద్దుకొని ఇలా అన్ని రౌండ్గా రెడీగా చేసి పెట్టుకుంటున్నానండి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అయితే చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఈ సైజులో అయితే నేను చేసుకున్నాను. అన్నీ అయితే రెడీగా చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక బటర్ పేపర్ కానీ, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్స్ తీసుకోండి, ఆయిల్ పేపర్ ఉంటే ఆయిల్ తీసుకోండి. నేను తీసుకుంది అయితే మన పిల్లలకు బుక్స్కి పైనంగా పేపర్లు వేస్తుంటాం కదండి, బ్రౌన్ అయినా ఆరెంజ్ అయినా, నేను అలాంటి పేపర్ అయితే నేను తీసుకున్నాను. దానికైతే నెయ్యి అయితే కొద్దిగా రాసి అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఇందాక మనము నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఒకసారి మూత తీసి చూద్దాము. దాన్ని మరలా ఒకసారి కలుపుకుందామండి. ఇంకా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకు పిండి అయితే. చూసారా, మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. భక్షాలు అయితే ఇలా అయితే చాలా అంటే చాలా బాగా ఉంటాయండి. పిండితోటే ఉంటుందండి, పిండి పూర్ణంతోటే. మనము పూర్ణం ముద్ద ఏ సైజులో తీసుకున్నామో అదే ముద్ద మళ్ళీ గోధుమ పిండి ముద్ద కూడా అలాగే సేమ్ టు సేమ్ సైజు ఒకటే విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రుద్దుకుంటూ ఉండాలని ఇట్లా కింద పెట్టి కొద్దిగా పూరిలాగా రౌండ్గా చేసుకుంటున్నాను. ఇందాక పూర్ణం మధ్యలో పెడుతున్నానండి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. మొత్తం లోపల క్లోజ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా పైనంగా ఉంటుంది కదండి, పైనంగా ఇంకొక పేపర్ అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇలా పైనంగా పేపర్ ఇంకోటి పెట్టుకొని మొత్తం ఇట్లా ప్రెస్ చేసుకుంటున్నానండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఎక్కువ కష్టపడిన అవసరం ఏం లేదండి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేశాను, పెనం పెట్టి బాగా వేడైందండి. భక్ష అయితే వేసేసానండి. చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా నెయ్యి వేసుకుంటూ చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నానండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. కొంచెం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి, మంచిగా చక్కగా అయితే కాలింది. ఇప్పుడైతే ప్లేట్లో తీసుకుంటున్నానండి. ప్లేట్లో తీసి అయితే ఇలా పెట్టుకున్నాను. ఇంకో మెథడ్లో చూపిస్తున్నానండి. ఇందాకనేమో ఒకదాని మీద ఒక పేపర్ పెట్టి చూపించాను కదా, ఇప్పుడేమో ఇలా చేతితో నొక్కుకునేది చూపిస్తున్నాను. అందులో మళ్ళీ పూర్ణం పెట్టుకుంటున్నాను, మళ్ళీ క్లోజు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. ఇలా రౌండ్గా వేళ్ళతోటి వెతుకుంటూ ఉండాలి గుండ్రగా. ఎంత ఒత్తుకుంటుంటే మనకు అంత పలుచగా వస్తుంది. మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా ఏం అవసరం లేదండి. ఇప్పుడైతే మళ్ళీ పెనం మీద వేసేసాను. ఇది కూడా చూసారా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని కూడా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి. మనము పెనం మీద డైరెక్ట్ భక్ష వేసుకునేటప్పుడు ఆయిల్ ఏం వేయనవసరం లేదండి. కొంచెం కాలిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే భక్షాలు అయితే తయారైపోయాయి. మనం చూసారా, పప్పు నానబెట్టలేదు,
ఉడకబెట్టలేదు, మిక్సీ కూడా పట్టలేదు. ఇవన్నీ చేయకుండా కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అచ్చం అలాగే ఉంటుందండి, డిఫరెంట్ అయితే ఏమీ ఉండదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరం అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.